హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మాకైతే కొంచెం బయటకైతే వెళ్ళాము. అక్కడైతే చింతకాయలు అయితే కనిపించినాయండి. చింతకాయలు కనిపించగానే చింతొక్క అయితే గుర్తొచ్చేసింది. ఇంకా చేసుకుందాం అని చెప్పేసి చింతకాయలు అయితే తీసుకొచ్చాను. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరీ ముదురువి కాదు, అలాగని లేతవి కాదు, మీడియం సైజులో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకైతే తీసుకొచ్చాను. ఇవైతే ముందు శుభ్రంగా అయితే కడిగేసేసుకుంటానండి. పల్లెటూరులో అయితే బయట పంచలోని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చెట్లు. మనకు పల్లెటూరులో అయితే ఇంటి వాకిట్లోని పొలాల దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. మాకు ఇక్కడ ఏంటంటే అంతగా దొరకవు కాబట్టి కొనుక్కొచ్చుకున్నామండి. ఇవైతే తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇవైతే శుభ్రంగా వాష్ చేసేసుకుంటాను. మట్టి ఏమీ లేకోకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే, కొంచెం ఎక్కువగా చేసుకుంటే శుభ్రంగా కడుక్కొని ఒక తడి లేకోకుండా ఆరబెట్టుకొని అలా కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది. మనకు కొంచెమే కదా, ఇది దగ్గర దగ్గర వారం కూడా రాదు మాకు. ఇంకా ఎందుకని చెప్పేసి మామూలుగా చేసేస్తున్నాను. కొంచెం మనం ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి దీన్ని తడి తగలుకోకుండా జాగ్రత్తగా ఆరపెట్టుకొని చెయ్యాలి. ఇప్పుడైతే అలా అంత అవసరం ఏమి లేదు. శుభ్రంగా కడిగేసేసుకొని దంచేసుకుంటాను. పీసులన్నీ తీసేసుకొని ఒకసారి అయితే తిని చూస్తాను. మరీ పుల్లగా ఉందా లేదనేది తెలిసిద్ది. మరీ ఎక్కువ ముదురుగా లేదు, అలాగని మరీ లేతగా లేదండి. బాగున్నాయి కరెక్ట్గా. ఇంకైతే కడిగేసుకున్నా ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నా. ఇవి కడిగేసుకున్నవి పక్కన పెట్టేసేసుకొని మనం ఈ తొడియం ఉంటుంది కదా, తొడియం తీసేసుకొని పీస్ ఏమైనా వస్తే ఇలాంటి పీసు తీసేసుకోవాలండి. మనం తొడియం తీస్తాం కదా, అప్పుడే ఇలాంటి పీస్ వచ్చింది. శుభ్రంగా తీసేసుకోవాలి, పీసు ఏమీ లేకోకుండా. చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, అన్నీ అయితే ఇలా శుభ్రంగా పీస్ తీసేసుకొని ఇలా అయితే ముక్కలు చేసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. ఇంకైతే మనం రోట్లో వేసుకొని చక్కగా దంచేసుకోవడమే. మెత్తగా దంచాల్సిన పని లేదు, కచ్చపచ్చ దంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ముందైతే కొంచెం ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఇవి కొంచెమే కాబట్టి దగ్గర దగ్గర ఒక 1/4 కేజీ ఉంటాయి ముక్కలు, అంతే కాబట్టి 1/4 కేజీలోకి ఒక 2 గుప్పుళ్ళు అంటే ఒక 50 గ్రాములు ఉప్పు అయితే సరిపోయిద్దండి. కేజీకి 1/4 కేజీ తీసుకుంటారు కాబట్టి ఇవి 1/4 కేజీ ఉన్నాయి కాబట్టి ఒక 50 గ్రాములు ఉప్పు అయితే సరిపోతుంది. 50 గ్రాముల్లోకి మనం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా, ఇదిగోండి, కొంచెం కొంచెం వేసుకొని దంచేసుకుంటాను. ఏదో సుమారుగా చెప్పాను నేను 50 గ్రాములు అని. అలాగా ఓ మెత్తగా దంచుకోకుండా కచ్చపచ్చ దంచుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, ఇలాగా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోయిద్ది. చూసారా, ఇలాగా ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని మిగతావి కూడా వేసి దంచేసుకోవడం. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం చింతకాయలు మొత్తం ఇలాగైతే కచ్చపచ్చగా అయితే దంచేసుకున్నాను. దంచేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఒక డబ్బాలోని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగైతే దంచేసేసుకొని మొత్తం శుభ్రంగా మనమైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు.
ఇది మొత్తం ఇప్పుడైతే పచ్చడి చేయను కాబట్టి నాకు సరిపోయినంత వరకు అయితే పచ్చడి చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోని ఇంత తొక్కుతోటి అయితే నేనైతే పచ్చడి అయితే చేసుకుంటానండి. ఈ తొక్కు అయితే సరిపోయిద్ది, చిన్న తొక్కు నాకు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఈ మిగతా దాంతో అయితే చేసుకుంటాను. ప్రస్తుతానికి ఈ చింత తొక్కుతోటి అయితే నేనైతే పచ్చడి అయితే చేసేసుకుంటాను. ఈ చింతొక్కులోకి సరిపడన్నీ అయితే పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకుంటున్నాను. మీరు పచ్చిమిరపకాయలతో అన్నా చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో అన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే పచ్చిమిరపకాయలతో అయితే చేసేసుకుంటున్నాను. మీ దగ్గర పండు మిరపకాయలు అందుబాటులో ఉంటే పండు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. దీనికి ఎన్ని పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయో అన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే చూసుకొని మంటగా ఉన్న కాయలు అయితే కొంచెం తక్కువే తీసుకోండి. ఇలా అయితే శుభ్రంగా ఇరిపేసేసుకుంటున్నాను చిట్లకోకుండా. వర్షం వచ్చేలాగా ఉంది, మబ్బేసింది బాగా, ఉరుముతుంది చూసావా. నాకైతే ఈ పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఈ పచ్చిమిరపకాయల్లోని 1 స్పూన్ అయితే ధనియాలు వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించేసేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయ ఇవైతే ఫ్రై చేసుకోవడానికి. పొయ్యి అయితే అంటించేసానండి. ఇంకైతే కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నాను. కళాయి అయితే పెట్టుకొని మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె అయితే వేసేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. నూనె అయితే వేడైపోయింది. పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి, చక్కగా వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నా. నూనె కూడా మనం ఏమీ ఎక్కువేమీ వేయలేదండి, 1 స్పూనే వేసాను. ఇంకైతే మనం ఆల్రెడీ చింతకాయ తొక్కులోని ఉప్పు అయితే వేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. ఈ పచ్చిమిరపకాయలు అయితే చక్కగా మెత్తగా దంచేసుకోవాలి. అలాగే మన ఇష్టం అండి, చింతకాయ తొక్కు మనం చింతపండు వేయవసరం లేదు కాబట్టి ఇంకా మన ఇష్టం. ఏదేసైనా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఈ టేస్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే చక్కగా మెత్తగా అయిపోయినాయి, చూసారా. ఇలాగా పచ్చిమిరపకాయలు అయితే మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ చింతొక్కు ఉంది కదండి, ఈ చింతొక్కు కూడా వేసేసుకుంటున్నా. చింతొక్కు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఈ చింతొక్కు బాగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చక్కగా ఇలా మెత్తగా అయితే దంచేసుకున్నాను, చూసారా. మరీ మెత్తగా అవసరం లేదు, కోర్స్గా ఇలా ఉంటే సరిపోయిద్దండి. చూసారా, ఇలా అయితే దంచేసుకోవాలి. దంచేసుకున్న తర్వాత బండ అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే ఇదైతే తాలింపు పెట్టుకుంటానండి. ఇప్పుడు మనకి చింతొక్కు మిగిలింది కదా, ఈ చింతొక్కుతోటి ఈ పచ్చడి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దీంతో అయితే వేరుశనగ గుళ్ళు వేసి కానివ్వండి, మినపప్పు వేసి అలాగైతే ఇదైతే మళ్ళీ పచ్చడి చేసుకుంటాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవడానికి కళాయి అయితే మళ్ళీ పెట్టేసేసుకుంటున్నానండి. కళాయి పెట్టేసేసుకొని కొంచెం అయితే నూనె పోసేసుకుంటున్నాను. నేనేంటంటే అండి, ఈ పచ్చడి ఇప్పుడు వేడివేడిగా అన్నం తిందామని చెప్పేసి పచ్చడి వేపేటప్పుడే
తాలింపు పెట్టేటప్పుడే వడియాలు ఉంటాయి కదా, వడియాలు కూడా వేపేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే ఒక ఆమ్లెట్ కానివ్వండి, ఉప్పు చేప చక్కగా ఫ్రై చేసుకొని, ఉప్పు చేప కానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి, అప్పడం, వడియాలు కానివ్వండి, ఏవైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వడియాలు అయితే ఫ్రై చేసేసుకుంటాను. నూనె అయితే వేడైందేమో చూసి. కాదు, పిండొడియాలి, బియ్యం పిండొడియాలి. చక్రాలు వేస్తాం కదా, చక్రాలు. ఇదిగోండి వడియాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను ముందైతే ఇదే నూనెలోని. మళ్ళీ కడాయి అయితే పెట్టేసేసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుంటాను. ముందుగా అయితే తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు. అలాగే ఇప్పుడు దీంట్లోనే మనం దీంట్లో పసుపు వేసి దంచుకోలేదు కదా, ఇప్పుడు దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసేసుకుంటున్నానండి నూనెలోని. పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచేసుకున్నాం కదా చింతకాయ తొక్కు, పచ్చిమిరపకాయలు, అవి ఇదైతే దీంట్లో వేసేసుకుంటున్నాం. చక్కగా మనం వేసిన తాలింపులో వేసిన నూనె, అలాగే ఈ పసుపు ఇదంతా ఈ పచ్చడికి పట్టి, పచ్చడి కొంచెం సేపు 2 నిమిషాలు దీంట్లో మగ్గనివ్వాలి. అప్పుడు ఆ చింత తొక్కులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కమ్మటి వాసన అయితే వచ్చిందండి మనకి. మీరు దీంట్లోని ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, తాలింపులోని కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు అందుబాటులో తాలింపు గింజలు ఒకటే ఉన్నాయి కాబట్టి అవి అయితే వేసేసి నేనైతే పోపు పెట్టేశాను. ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు వేసుకుంటే ఇంకా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి అంతా అయితే చక్కగా నూనెలో మగ్గిపోతుంది. చూడండి ఒకసారి ఎలా అయితే వచ్చిందో, వాసన అయితే ఎంత మంచి వాసన వస్తుందో చూసారా. మనం పచ్చడి అంతా అయితే ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు అయితే సరిపోయింది లేదో చెప్తానండి. ఇదిగో మనం పచ్చడి అయితే దంచుకున్నాం కదా, ఆ రోట్లోనే నేనైతే అన్నం వేసుకొని తింటాను. ఇదిగోండి పచ్చడి వేసేసుకుంటున్నా. మనకి స్మెల్లే అర్థమైపోయిద్దండి చప్పగా ఉందా లేదంటే చక్కగా ఉప్పు సరిపోయిందా అనేది. కొంచెం ఇలాగా మనం చేసుకున్న తర్వాత చప్పదనం అని అనిపిస్తే మనం దాంట్లోని సాల్ట్ కలిపేసేసుకోవచ్చు. ఇవ్వండి చక్కగా మొత్తం ఇలా కలిపేసేసుకొని చక్కగా తింటే సూపర్ అంటే సూపర్. ఇంకా పండుమిరపకాయలతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చూసారా అసలు చాలా బాగుంది టేస్ట్. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోయిద్ది. అలా కాకుండా ఇలా దంచుకుంటే కచ్చపచ్చగా దంచుకుంటే మనం తినేటప్పుడు బరకగా తగులుతూ ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. రోట్లో చేసుకున్న ఎంతైనా రోటి పచ్చడి వేరుగా ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.